చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని వీకోట పట్టణానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో వాకింగ్కు వెళ్తున్న సమయంలో జగన్మోహన్ మీద గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి కిరాతకంగా నరికి చంపారు. ప్రశాంతంగా ఉండే వీకోట పట్టణంలో ఇటువంటి ఘాతుకాలు చోటు చేసుకోవడం పట్ల పట్టణవాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తన పరిధిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలుగు తెచ్చే క్రమంలో జగన్ వార్తల వలన ఇబ్బందులకు గురైన అసాంఘిక శక్తులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండొచ్చని ప్రజలు భావిస్తున్నారు. ప్రశాంతతకు మారుపైన తన నియోజకవర్గ పరిధిలో ఇటువంటి కిరాతక ఘటన చోటుకు చేసుకోవడం పట్ల స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హంతకులు ఎంతటి వారైనప్పటికీ వారిని పట్టుకుని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. జగన్మోహన్ హత్యకు గురైన విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని హత్య జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించి నిందితులకు సంబంధించిన ఆధారాల కోసం క్షుణ్ణంగా గాలించారు. తమ సహచర విలేకరి జగన్మోహన్ హత్యకు గురి కావడం పట్ల స్థానిక విలేకరులతో పాటు పలమనేరు, కుప్పం డివిజన్ విలేకరులు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వృత్తిపరంగా నిష్పక్షపాతంగా ముక్కుసూటిగా వ్యవహరించే విలేకరులపై దుండగులు ఇలా ఘాతుకాలకు పాల్పడడం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, విలేకరులకు భద్రత కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వీకోట పట్టణంలో జరిగిన ఈ హత్యోదంతం జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. వాస్తవాలను సమాజానికి తెలిపే క్రమంలో వృత్తిపరంగా అనేక సవాళ్లను ఎదుర్కొనే జర్నలిస్టులకు తగు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పలువురు గుర్తు చేశారు. ట్రైనింగ్